Hi friends, హాయ్ welcome to our ఫ్రెండ్స్, channel. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జిఎస్టీ This is సంబంధించిన Ravi టాపిక్ చూద్దాం. Kumar. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా Today our సీతారామన్ topic is జిఎస్టీకి సంబంధించిన GSE. కీలక ప్రకటన చేశారు. జిఎస్టీ It's so కౌన్సిల్ useful to సమావేశంలో all 2 competitive రేట్లు ఉన్నటువంటి exams. జిఎస్టీ వ్యవస్థపై ఏకాభిప్రాయం కుదిరిందని వెల్లడించారు. జిఎస్టీలో ఇప్పటివరకు ఉన్న 12%, 28% రేట్ల స్లాబ్లను రద్దు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. కేవలం 5% మరియు 18% స్లాబ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ మనం టాపిక్ చూసినట్లయితే స్లాబ్లు అనేవి ప్రధానంగా 2 రకాలు. అది ఆల్రెడీ మనం చూసాం. ఈ కొత్త స్లాబ్లు ఏదైతే ఉన్నాయో 5%, 18% అనేవి తగ్గినటువంటి ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేశారు. అదేవిధంగా పొగాకు ఉత్పత్తులు, లగ్జరీ కార్లు, ఇంజిన్ సామర్థ్యము 350cc దాటినటువంటి మోటార్ సైకిల్పై 40% దాకా జిఎస్టీ ఉంటుంది అని చెప్పారు. దీన్నే సిమ్ ట్యాక్స్ అని కూడా పిలవడం జరుగుతుంది. మనకి ఈ యొక్క జిఎస్టీలో మార్పు అనేది చూసాము. సెప్టెంబర్ 22 నుంచి మాత్రం మార్పులు వస్తాయి. జిఎస్టీ 18% నుంచి 5% పరిధిలోకి మారిపోయినవి ఏవైతే ఉన్నాయంటే హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్ మొదలైనవి జిఎస్టీ 18% నుంచి 5% పరిధిలోకి రావడం అయితే జరిగింది ఫ్రెండ్స్. జిఎస్టీ 18% ఉన్నటువంటి జిఎస్టీ నుంచి 5% పరిధిలోకి హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్ అనేవి రావడం అయితే జరిగింది. చూడండి, మనం అదే హెయిర్ ఆయిల్, షాంపూ, అదే టూత్ బ్రష్, టూత్పేస్ట్ ఇవి ఈ యొక్క 18% ఉన్నటువంటి జిఎస్టీని తీసుకొచ్చి 5% జిఎస్టీలోకి మార్చడం అయితే జరిగింది. దీనివల్ల మనకి ధరలు అయితే మాత్రం తగ్గే అవకాశాలు ఉన్నాయి. మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూస్తున్నాం, జిఎస్టీకి సంబంధించినటువంటి టాపిక్. ఈ జిఎస్టీలో మార్పులు అనేవి జరిగాయి. జిఎస్టీ 2.0కి దీన్ని చెప్పొచ్చు. గతంలో ఉన్నటువంటి జిఎస్టీ కంటే ఇప్పుడు యొక్క జిఎస్టీ యొక్క రేట్లలో మార్పు అనేది చూస్తున్నాం. అదే టాపిక్ మీద మనం డిస్కషన్ చేస్తూ ఉన్నాం. జిఎస్టీ 12% నుంచి 5%లోకి ఏవైతే మారాయనంటే జిఎస్టీ 12% ఉండేటువంటివి బటరు, నెయ్యి, చీజు, డైరీ స్ప్రెడ్స్, ప్యాకేజ్డ్ నాప్కిన్, భుజియా మిక్సర్, వంట పాత్రలు, పిల్లల పాల బాటిల్, నాప్కిన్స్, అదేవిధంగా డైపర్స్, కుట్టు మిషన్ వాడి యొక్క విడిభాగాలన్నీ కూడా గతంలో జిఎస్టీ 12% ఉండేవి. ఆ 12% ఉన్నటువంటి జిఎస్టీ ఇప్పుడు 5%లోకి మార్చారు. బటరు, నెయ్యి, చీజు, డైరీ స్ప్రెడ్స్, ప్యాకేజ్డ్ నాప్కిన్, భుజియా మిక్సర్, వంట పాత్రలు, పిల్లల పాల బాటిల్, నాప్కిన్స్ అండ్ డైపర్, కుట్టు మిషన్లు వాటి యొక్క విడిభాగాలు ఇవన్నీ కూడా రావడం అయితే జరిగింది. ఇవి చూడండి, ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్ అది కూడా ఇచ్చారు. ఈ డైరీ ప్రొడక్ట్స్ కూడా కొన్ని అవి కూడా 12% నుంచి ఉన్నటువంటి జిఎస్టీ మనకి 5%కి పడిపోతాయి. కాబట్టి ధరలు అనేవి తగ్గుతాయి. ఈ ప్రజలకి అందుబాటులో ఉండేటట్లుగా జిఎస్టీని అయితే మాత్రం మార్పులు చేయడం జరిగింది. అందులో ఈ యొక్క సంస్కరణల్లో భాగంగా జిఎస్టీలు చాలా బాగా తగ్గించారు. 2 స్లాబ్ల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. జిఎస్టీ 18 నుంచి 12%లోకి వచ్చేసింది. జిఎస్టీ 18 నుంచి 12%లోకి వచ్చినటువంటివి ఏంటైతే ఉన్నాయో అవి చూస్తే మనం థర్మోమీటర్ వచ్చింది, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోడు ఇవన్నీ కూడా గతంలో ఉన్నటువంటి 18% జిఎస్టీ నుంచి 12% జిఎస్టీలోకి అయితే రావడం జరిగింది. థర్మోమీటర్, మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, డయాగ్నోస్టిక్ కిట్, గ్లూకోమీటర్, టెస్ట్ స్ట్రిప్స్, కళ్ళజోడు. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. జిఎస్టీ 18 నుంచి 5% తగ్గిపోయింది. జిఎస్టీ 18 నుంచి 5% తగ్గిపోయిన ఏంటంటే ట్రాక్టర్ టైర్లు, దాని యొక్క విడిభాగాలు 12% నుంచి 5% కూడా తగ్గిపోయాయి. ట్రాక్టర్స్, అది బయోపెస్టిసైడ్స్, అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టము, స్ప్రింక్లర్ 12 నుంచి 5కి వచ్చేసాయి. 18 నుంచి 5కి వచ్చి ట్రాక్టర్ యొక్క విడిభాగాలు మనం చూస్తున్నాం. ట్రాక్టర్ సంబంధించినటువంటి అంటే వ్యవసాయాన్ని ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో మన ట్రాక్టర్స్ని పెస్టిసైడ్స్ అన్నింటిని కూడా తగ్గించడం జరిగింది. డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా తీసుకొని రావడం జరిగింది. అదేవిధంగా 28% ఉన్నటువంటి జిఎస్టీలో నుంచి 18% జిఎస్టీకి మార్చినటువంటి ఆటోమొబైల్స్, ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ అని కూడా మార్చడం జరిగింది. దీనిలో పెట్రోలు, ఎల్పిజి, సిఎన్జి కార్లు, డీజిల్, హైబ్రిడ్ కార్లు, ద్విచక్ర వాహనాలు, మోటార్ సైకిల్స్, ఏసీలు, టీవీలు అండ్ మానిటర్స్, ప్రొజెక్టర్స్, డిప్ వాషింగ్ మిషన్లు అన్నీ కూడా
కొద్దిగా చౌకగా అయితే మారే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఉన్నటువంటి 28% ఉన్నటువంటి జిఎస్టీని ప్రస్తుతానికి 18% తీసుకొని రావడం జరిగింది. ప్రజలందరూ కూడా అందుబాటులో ఉన్నటువంటి ధరలుగా మనం గమనించాలి. ఇప్పుడు 12% ఉండేటువంటి జిఎస్టీ గతంలో ఇప్పుడు నో జిఎస్టీగా తీసుకొచ్చారు. అది మ్యాప్, చార్ట్లు, అదేవిధంగా గ్లోబు, పెన్సిల్, షార్ప్నర్ అండ్ క్రేయాన్స్, నోట్బుక్స్ అనేవి చూడొచ్చు. ఈ స్టేషనరీ ఐటమ్స్లో ఉన్నటువంటి మ్యాప్, చార్టు, గ్లోబు, పెన్సిల్, షార్ప్నర్ అండ్ క్రేయాన్స్, నోట్బుక్స్ ఇవన్నీ కూడా 12% జిఎస్టీ ఉండేది గతంలో. ఇప్పుడైతే మన దాని మీద పైన నో జిఎస్టీ. అదేవిధంగా హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ సంబంధించినటువంటివి కూడా వాటిపైన కూడా జిఎస్టీ అనేది లేదు అనేది కూడా స్పష్టం అవుతుంది. ఫ్రెండ్స్, మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయమని హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ మాత్రం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ ఛానల్లో మనకి మున్ముందు మరిన్ని కాంపిటేటివ్ అంశాలతో మీ ఛానల్ అయితే మాత్రం మీకు మంచి సహాయకారిగా ఉంటుంది. తప్పనిసరిగా మరి ఛానల్ని ఆదరించాలి. తప్పనిసరిగా చూడండి. మీకు నచ్చిన కంటెంట్ మాత్రం షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.